అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. నేను పెన్ను పట్టుకొని పుస్తకం పట్టుకొని ఏం చేస్తున్నానా అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. 2025 వచ్చింది కదా, ఏ విధంగా ఈ సంవత్సరం ఉండాలా అని చెప్పి ఆలోచిస్తూ ఈ సంవత్సరం బడ్జెట్ని ఏ విధంగా ప్లాన్ చేద్దామా అని చెప్పి ఆలోచించుకుంటున్నాను. ఆలోచిస్తుంటే కొన్ని ఐడియాస్ అయితే నాకు వచ్చాయి. అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అదేవిధంగా 2025లో కొన్ని చేంజెస్ అయితే మన లైఫ్లోనికి తీసుకురావాలి అని చెప్పేసి మాత్రం నేను అనుకుంటున్నాను. అది ఏమిటో మీకు తెలియాలని చెప్పాలని అనుకుంటున్నాను. మరి నేనేం చెప్తానో ఒక్కసారి మీరు చూస్తారా? హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ వచ్చిందంటే మనం కొంచెం మనంతట మనంగా మనలో కొన్ని మార్పులు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2024 అయిపోయింది. మనం ఎన్నో అనుకుంటాం, ఏదేదో చేయాలనుకుంటాం, కానీ అన్నీ మనం చేయలేకపోతున్నాం. అందుకని మనం ఏం చేయలేదో ఆ పనుల్లో కొన్ని తెలుసుకొని మళ్ళీ ఈ సంవత్సరం ఆ పనులు అనేవి చేయాలనుకోవాలి. అది కాకుండా కొన్ని ఎయిమ్స్ అనేవి ఉంటాయి మనకి. అంటే మనం ఈ గోల్కి మనం రీచ్ అవ్వాలని అనుకుంటాం. అటువంటి మార్పులు అవన్నీ చేసుకోవడానికి ముందుగానే 2025 స్టార్టింగ్లోనే మనం కొన్ని అనుకున్నాం అనుకోండి, వాటిని మనం ఎలాగైనా నెరవేర్చుకోవడానికి పూర్తిగా మనం ప్రయత్నించాలి. ప్రయత్నం చేసిన తర్వాత అవ్వకపోతే అది వేరే విషయం, కానీ మనం ముందుగా ప్రయత్నం అనేది చేయాలి. తర్వాత ఈ కాలంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతున్నది. దానికి ముందుగానే మనం ప్లాన్ వేసుకోవాలి, బడ్జెట్ ఏ విధంగా సెట్ చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు 2025 వచ్చింది కదా, 2024లో నేను చాలా కొన్ని పిచ్చి పిచ్చి ఖర్చులు అయితే పెట్టడం జరిగింది. చాలా మనీ కూడా వేస్ట్ అయిందని అనిపించింది నాకు. అటువంటి వేస్ట్ చేయకుండా సక్రమంగా సరైన విధానంలో నేను ఈ సంవత్సరం ఖర్చు పెడదాం అనుకుంటున్నాను. అందుకని నేను కొంచెం బడ్జెట్ అనేది వేసుకున్నాను. మీరు అనుకుని ఉంటారు కదా, ఏంటి పుస్తకం పట్టుకొని కూర్చుందని చెప్పేసి. అందుకని ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకున్నాను. ఈ సంవత్సరం నేను ఈ విధంగా ఖర్చు పెట్టాలి అని చెప్పేసి. మరి నేను ఏ విధంగా ప్లాన్ చేసుకున్నానో నేను మీకు చెప్తాను. అది మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్గా మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి. యాక్చువల్లీ మన శాలరీ పూర్తిగా, ఫర్ ఎగ్జాంపుల్ మన శాలరీ ఒక 30,000 50,000 అనుకుందాం. మన శాలరీ 50,000 అనుకోండి. 50,000ని మనము 4 టైప్స్ కింద మనం డివైడ్ చేసుకోవాలి. అది ఏంటంటే, ఫస్ట్ది నీడ్స్ అంటే మన అవసరాలు, అంతే కదా. అంటే మన అవసరాలు ఫస్ట్ కేటగిరీ అయిపోతుంది. సెకండ్ కేటగిరీలో ఏమనుకుంటామంటే మనం అంటే మన ఎమర్జెన్సీ అనేది కొన్ని వస్తాయి కదా, అందుకని. థర్డ్లో ఉంటుంది మన వాంట్స్ లేకపోతే లగ్జరీ అనుకోండి, అది. ఫోర్త్ మనం సేవింగ్స్ అని అనుకుంటాం. ఫస్ట్ నీడ్స్ ఏమిటి మనకి అని చెప్పేసి. నీడ్స్ అంటే ఏంటి, రెగ్యులర్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అంటే వెజిటబుల్స్, తర్వాత గ్రోసరీ ఐటమ్స్, తర్వాత చాలా స్కూల్ ఫీజులు కట్టడాలు, ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఒకవేళ హౌస్ మనం రెంట్లో ఉంటున్నాం అనుకొని ఆ రెంట్ పే చేయడము, ఇవన్నీ మనకేంటి నీడ్స్ కిందకి వస్తాయి. కనుక నీడ్స్ కోసం ఇవన్నీ పూర్తి చేసుకోవాలంటే మన మెయింటెనెన్స్కి ఏంటేంటి ఖర్చులు అవుతాయో అవన్నీ మన నీడ్స్కి సంబంధించినవే. వీటిని ముందు మనకి ప్రయారిటీ అనేది దీనికి ఇవ్వాలి. అందుకని చెప్పేసి ఫస్ట్ దీనికి 50,000 అనుకోండి. 50,000 ఉన్న ఎంత ఇన్కమ్ ఉన్నా దాంట్లో 50% అనేది మన నీడ్స్కి ఇచ్చేసుకోవాల్సిందే, తప్పదు. అది మనం ఇగ్నోర్ చేద్దామన్నా అవ్వదు. ఎందుకంటే తినడం మానేసి మనం ఏ పని చేయలేం. మనకి ఎంత కావాలో అంత మనం అవసరం. అంటే మరీ లగ్జరీ అంటే ఎక్కువ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 3 కూరలు కావాలి ప్రతిరోజు అనుకున్నాం. 3 కాదు, 2 కూరలతో కూడా సరిపోతుంది కదా. అందుకు 2 కూరలు వేసుకొని చేసుకునే విధంగా, 2 కూరలు పడిన 1 కూరతో అడ్జస్ట్ అవ్వగలను అనుకుంటే, అంటే తక్కువ ఇన్కమ్ ఉన్నది అనుకోండి, అటువంటి వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇప్పుడు మన నీడ్స్ కోసం ఎంత తీసుకోవాలంటే 50% అనేది తీసేయాలి. అంటే మన 50,000లో 50% అంటే 25,000 దగ్గర వెళ్ళిపోతుంది మన నీడ్స్ని, అంటే రెగ్యులర్ అయ్యే ఎక్స్పెండిచర్ కోసం అయితే అయిపోతుంది. అందుకని 50% నీడ్స్ కోసం తీసేయండి. సెకండ్ ఏంటంటే వాంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫెస్టివల్స్ ఏమైనా వచ్చాయి, దానికోసం మనం బట్టలు అనేది కొనుక్కుంటాం. బర్త్డేస్ వస్తాయి, అది పార్టీలు వస్తాయి, అవి. తర్వాత ఇటువంటివన్నీ ఉంటాయి. అంటే మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలి అంటే అవన్నీ ఏంటంటే మనకి వాంట్స్, అంటే కోరికలు. అవేంటంటే అవసరమైతే కొనుక్కోవచ్చు, లేదు అంటే దాన్ని స్కిప్ కూడా చేయొచ్చు, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బర్త్డే పార్టీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. బర్త్డే పార్టీ అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే దాన్ని స్కిప్ చేసుకోండి. మనకు బర్త్డే పార్టీ అరేంజ్ చేసుకోవాలనేది మన వాంట్, అంటే మన కోరిక, మన ఇచ్చ, అదంతా అని.
ఆ కోరికను మనం వద్దని కూడా అనుకోవచ్చు. అటువంటి ఎక్స్పెండిచర్ మనం తప్పించుకోవచ్చు. అందుకని దానిని వాంట్స్ అని చెప్పేసి అని అన్నాం. ఈ వాంట్స్ని మనము మన కోసం అంటే ఎన్నో ఉంటాయి మనకి. ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో బర్త్డే పార్టీ చేసుకోవాలన్న కోరిక అనేది ఉంటుంది. కానీ మన దగ్గర ఇన్కమ్ లేదనుకోండి, మనం సెలబ్రేట్ చేసుకోలేము. అటువంటిప్పుడు ఏంటంటే చేసుకోవాలి అనుకున్నా చేసుకోలేకపోయినా బర్త్డే డ్రెస్లు అన్నా అసలు మరీ కాస్ట్లీ కాకుండా తక్కువగా చేసుకునే విధంగా ఏంటంటే మన ఇన్కంలో ఒక 10%ని ఏం చేయాలంటే మనం దీనికి వాంట్స్ కోసం చేస్తే సరిపోతుంది. అంటే 50,000లో 10% అంటే ఎంత వెళ్ళిపోతుంది? 5,000 అనేది మన వాంట్స్ కోసం ప్రతి నెల మనం ఉంచుకోవాల్సిందే. అది అంటే అక్కడ ఒకవేళ ఆ మంత్ ఏ బర్త్డే పార్టీ రాలేదు, తర్వాత మనం ఏదైనా కొనుక్కోవాలనుకున్నాం, అది కొనుక్కోలేదు, ఇటువంటివి ఏమీ లేకపోతే ఆ 5,000 అలాగే ఉంటుంది. నెక్స్ట్ మంత్ కదా మనకి క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట. అందుకని మన వాంట్స్ కోసం 10% అనేది మనం తీసుకోవాలి. తర్వాత ఎమర్జెన్సీకి అనేది ప్రతి వాళ్ళు తప్పకుండా ఉంచుకోవాల్సినదే ఆ డబ్బులు. ఎందుకంటే మెడికల్ ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఎమర్జెన్సీ కోసం అనేది కొంచెంగా ఉంచుకోవాలి. ఎవరికి అవసరం రాకూడదని నేను కోరుకుంటున్నాను. మీతో పాటు నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఎమర్జెన్సీ కోసం కొంచెం డబ్బులను అయితే మాత్రం మనం ఉంచుకోవాలి. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు కనుక అది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా రెంట్కుంటున్నారు అనుకోండి, ఆ రెంట్ హౌస్ ఖాళీ చేసామంటారు. ఖాళీ చేసుకోమంటే ఇప్పుడు మనం ఉంటుంది ఒక 10,000 రెంట్ అనుకోండి. నెక్స్ట్ మనకు వచ్చేది 10,000లో దొరకకపోవచ్చు కదా. ఒకవేళ 12,000 పే చేయాలనుకోండి, అప్పుడు సడన్గా అయితే మనకి ఆ బడ్జెట్ ఉండదు. అటువంటిప్పుడు ఎమర్జెన్సీ, అది కూడా మనకి ఎమర్జెన్సీ కిందే. అంటే 2,000 అనేది పెరిగింది, మరి ఎవ్రీ మంత్ 2,000 ఇవ్వాలంటే కష్టం కదా. అందుకే ప్రతి నెల ఎమర్జెన్సీ కింద మనం సేవ్ చేసుకున్నది దానికి అవసరం లేకపోతే మనకి ఇది సేవింగ్ కింద అవుతుంది, లేకపోతే ఆ డబ్బులు అనేవి అలా ఉంటుంది. అందుకని ఎమర్జెన్సీకి అనేది తప్పకుండా మనకి ఉంచుకోవాలి. మనం ఎమర్జెన్సీ కింద ఒక 10% ఉంచుకోవాలి. అంటే మనకి 50,000లో 10% ఎమర్జెన్సీ అంటే 5,000 మనకి ఎమర్జెన్సీ కింద చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఎంత అయిపోయింది మనకు ఖర్చు? 25,000 నీడ్స్ కోసం అయిపోయింది, వార్డ్స్ కోసం 5,000 అయింది, తర్వాత ఎమర్జెన్సీ కోసం 5,000 అయింది. అంటే టోటల్గా మనకు అయిందంటే 35,000 అయిపోయింది. అంటే 50,000లో మనం 35,000 ఖర్చు పెట్టేసినట్టే. మిగిలినంతా 15,000 మనం సేవింగ్ చేసుకోవచ్చు. సేవింగ్ చేసుకోవడం అంటే ఇంట్లో డబ్బాల్లో పెట్టుకోవడము, లేకపోతే బ్యాంకులోకి వెళ్ళి సేవింగ్స్ అకౌంట్లో వేసుకోవడం అనేది కాదు. సేవింగ్స్ అనేది డిఫరెంట్గా మనం చేసుకోవచ్చు. 15,000 మనం సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, పోస్ట్ ఆఫీస్లో చాలా స్కీమ్స్ అనే ఉంది. సుకన్య స్కీమ్ అనే ఉంది ఆడపిల్లల కోసం. అయితే అది కట్టుకుంటే ప్రతి నెల మన ఇష్ట ప్రకారం ఎంతైనా మనం కట్టుకోవచ్చు. దానికి మనం ఎంత ఒక 2,000 3,000 ఎవ్రీ మంత్ కడుతూ ఉంటుంటే ఆ పిల్లలు 15 ఇయర్స్ వచ్చేసరికి 20 పీరియడ్ అయిపోయేసరికి మనకి లంసమ్ అమౌంట్ అనేది దొరుకుతుంది. మనకు కూడా తెలియదు ప్రతి మంత్ మనం ఎంత కడుతున్నామని చెప్పేసి. అది తర్వాత పోస్ట్ ఆఫీస్లోనైనా ఆర్డీ అకౌంట్ అనేది మనం ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాంక్లోనైనా ఒక ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే సేవింగ్స్ కన్నా ఆర్డీ అకౌంట్లో మనం ఓపెన్ చేసుకుంటే ప్రతి నెల ఇంత వేయాలని ఉంటుంది. అంటే ప్రతి నెల మనం ఒక 5,000 వేస్తున్నాం అనుకోండి, ప్రతి నెల 5,000 కట్టేస్తే ఇయర్ అయ్యేసరికి 60,000 అనేది మనకు వస్తుంది. అదే ఎక్కువైనా మనం వేసుకోవచ్చు. 60,000 ఉంటే మంచిది కదా. ఒకవేళ మనకి అనుకోకుండా ఏదైనా ఖర్చు వచ్చిందే అనుకోండి, ఇప్పుడు ఆర్డీ అనేది మనం బ్రేక్ చేసుకోవచ్చు. బ్యాంక్లో బ్రేక్ చేసుకుంటే ఆ అమౌంట్ అనేది వస్తుంది మనకి. ఏ అవసరమైన అత్యవసరం అనేది వస్తే దానికి మనం ఖర్చు పెట్టుకోవచ్చు. అందుకని చెప్పేసి బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో అయితే ఆర్డీని బ్రేకప్ చేయడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ఖర్చు లేదు, ఒక 10,000 దేనికన్నా అసలు తీయకుండా నేను ఉంచుకుందామని చెప్పి మీరు అనుకున్నారనుకోండి, 10,000 పోస్ట్ ఆఫీస్లో కేవీ అని వస్తుంది, కిసాన్ వికాస్ పత్ర అని వస్తుంది, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ అని ఇటువంటి వస్తువు ఉంటాయి. మనం దానికి కూడా ఉపయోగించుకోవచ్చు దీనిని, ఈ అమౌంట్ అని చెప్పేసి. అందుకని ప్రతి నెల ఒక 10,000 తీసుకున్నాం, మనకి అర్థమే కాదు. ప్రతి నెల 10,000 ఖర్చు పెడుతున్నాము. ఒక సర్టిఫికెట్ మనం తీసుకుంటున్నామండి. ఈ నెల మనం 10,000 తీసుకున్నాం అవసరమైంది. ఈ 10,000 అనేది ఒక 8.5 ఇయర్స్ 9 ఇయర్స్ కల్లా అది డబల్ అమౌంట్ అవుతుంది. మనకు తెలియదు 10,000 అనేది ఎలాగో ఇలా ఒక చీర కొనేసి ఈ కాలంలో ఏంటంటే ఒక మంచి చీర కొనుక్కుంటే 10,000 అనేది అయిపోతుంది. అటువంటిప్పుడు ఆ 10,000 అనేది కేవీ తీసుకున్నాం అనుకోండి, తర్వాత అది మన పిల్లల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళు 10,000 తీసుకున్నాం మనం కేవీ అనేది 8.5 ఇయర్ 9 ఇయర్స్ తర్వాత ఏంటంటే డబల్ అవుతుంది. అంటే 20,000 వస్తుంది. ప్రతి నెల మనం తీసుకుంటూ ఉంటే ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలకి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అనుకోండి, వాళ్ళకి ఎంత 13 ఇయర్స్ 14 ఇయర్స్ వచ్చేసరికి పెద్ద అమౌంట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. మనం తీసుకునే అమౌంట్ ప్రకారం అది డబల్ అవుతుంది. అందుకని కేవీ కానీ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ కానీ మనం
తీసుకోవచ్చు ఇలాగా. తర్వాత ఇంకొకటి ఉంటుందంటే మెడికల్ క్లెయిమ్. చాలామంది ఈసారి ఇగ్నోర్ చేస్తున్నారు చాలామంది, కానీ మెడికల్ క్లెయిమ్ అనేది అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏమవుతుంది అనేది తెలియదు, అందుకని మెడికల్ క్లెయిమ్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇయర్లీ వన్సే కట్టాలి దానికి, అంతే కదా. ఇయర్లీ వన్స్ కట్టుకోవచ్చు, లేదా 3 months 6 months అయినా కట్టుకోవచ్చు. దానికోసం కొంచెం అమౌంట్ని మనం మెడికల్కి కడుతూ ఉంటుంటే, ఇప్పుడు మన ఎమర్జెన్సీ కింద అని చెప్పేసి మనం డబ్బులు అనేవి ఉంచుకున్నాం కదా, అవి మనం యూజ్ చేయకుండా ఉండే అవసరం వస్తుంది. ఆ యూజ్ చేసేది దీనికి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అందుకని మెడికల్ క్లెయిమ్ అనేది మనం తీసుకోవాలి ఈ కాలంలో అనేది ప్రతి ఒక్కళ్ళ దగ్గర మెడికల్ క్లెయిమ్ అనేది తప్పకుండా ఉండాలి. అందుకనే మెడికల్ క్లెయిమ్ మీ యొక్క ఇన్కమ్ ప్రకారం కొంచెం అమౌంట్ పెద్ద అమౌంట్తో పాటు మీరు తీసుకోండి. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి చాలామంది ఎందుకు అది ఇన్కమ్ కిందే కన్సిడర్ చేయొచ్చు చాలా వరకు, కానీ ఎల్ఐసి అనేది కూడా ఒక మంచి ఇన్కమ్ వచ్చేది. దాంట్లో డిఫరెంట్ స్కీమ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒకే పర్సన్ ఎర్నింగ్ అనుకోండి, ఒక పర్సన్ ఎర్నింగ్ ఉండి మిగతా వాళ్ళందరూ వాళ్ళ మీద డిపెండెంట్ అయితే తప్పకుండా ఆ ఫ్యామిలీ అనేది ఎల్ఐసి తీసుకోవాలి. ఎల్ఐసి అనేది పీరియడ్స్ ఉంటాయి, ఇయర్లీ కట్టచ్చు, ప్రతి మంత్ కట్టచ్చు, లేకపోతే 1 ఇయర్లీ కూడా కట్టచ్చు. ఆ విధంగా మీకు ఏది అనుకూలంగా ఉంటుందో అది మాత్రం మీరు తప్పకుండా తీసుకోండి. ఎల్ఐసి అనేది ఒకవేళ ఈ విధంగా తీసుకోవడం వల్ల అంటే సేవింగ్స్ అనేది తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టకుండా మనం ఈ విధంగా దానిని యూటిలైజ్ చేయడం వల్ల సేవింగ్స్ అనేది మన ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకి తెలియకుండానే. అందుకని ఎల్ఐసిలో పాలసీలు తీసుకోవచ్చు మీరు. తర్వాత మెడికల్ క్లెయిమ్ అనేది తీసుకోండి. ఈ 2 అనేది కంపల్సరీ. తర్వాత పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ పెట్టుకోండి, లేకపోతే బ్యాంకులోనైనా ఆర్డీ పెట్టుకోండి. లేకపోతే ఏమీ కాదు మాకు ఇది అనుకుంటే మీరు సేవింగ్స్ అకౌంట్లో కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 15,000 అనేది మిగులుతుంది, ఇవి మీకు ఏమీ నచ్చలేదు, అప్పుడు ఏం చేస్తారంటే 15,000 వెళ్ళి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి ఒక 1 year కోసం. అప్పుడు మీరు దాన్ని టచ్ చేయరు కదా, అది అలా సేవ్ అవుతూనే ఉంటుంది. అందుకని ఈ విధంగా చేయాలని నేను అనుకుంటున్నాను. మరి మీరు కూడా మీకు నచ్చితే ఈ పద్ధతిని మీరు ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా 2025లో నేనేమనుకుంటున్నానంటే కొన్ని ఉదయాన్నే లెగాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. బడ్జెట్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను, కానీ ఉదయాన్నే లెగాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం. ఎప్పుడు సహజంగా నేను 6:30కి లెగుస్తూ ఉంటాను. ఈసారి 5 o'clock దాకా లెగుద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఇది ఎంతవరకు చేయగలనో లేదో తెలియదు. కొంచెం ఎక్సర్సైజులు, తర్వాత వెయిట్ కూడా నేను 2024లో తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగాను అనమాట. ఈ 2025లో పెరగకుండా నిదానంగా డిగ్రీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కొంచెం డైట్ని అయితే ఫాలో అవుదామని అనుకుంటున్నాను. మరి మీరు నాతో పాటు డైట్ ఫాలో అవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు నేను కలిసి డైట్ అనేది చేద్దాము, కొంచెం వెయిట్ అనేది తగ్గించుకుందాము. మరి మీరేమంటారు? నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. లైక్ వేసుకుంటే ఏంటంటే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుండండి. ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకి వస్తాను. అంతవరకు బాయ్.